కీర్తన 50:23. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరచున్నట్లు వాడు మార్గమును సిద్ధపరచుకొనుచున్నాడు. నువ్వు దేవుని స్తుతియాగం అర్పించే వ్యక్తిగా ఉంటే, నువ్వు స్తుతించి దేవుని కనపరిచే వ్యక్తిగా ఉంటే మార్గము సరళమవుతుందట. మార్గం సరళమవడం అంటే ద వే ఈస్ ప్రిపేర్డ్ ఫర్ యూ, డోర్ ఈస్ ప్రిపేర్డ్ ఫర్ యూ. ఇది ఎప్పుడు జరుగుతుంది? వెన్ యూ స్టార్ట్ ప్రైజింగ్ గాడ్. ఇజ్రాయేలీలందరూ కూడా సమస్యలు ఉన్నప్పుడు ఏం చేశారు? వాళ్ళు స్తుతించారు. వారికి అడ్డుగా నిలబడింది ఏంటి? ఎరికో గోడలు. అవతల ఉన్న ఎరికో రాజులు చెప్పారు, మా గోడ దగ్గరకు వస్తే చంపేస్తామన్నారు. మేమేం చేయు, మా మార్గంలో మేము వెళ్ళిపోతామని చెప్పి వాళ్ళు అడిగినప్పటికీ ఇజ్రాయేలీలు, ఎరికో రాజులు అన్నారు, నో, మిమ్మల్ని మీ యొక్క సంతానం అంతటిని కూడా లయం చేయడానికి మేము సిద్ధపడుతున్నామని చెప్పన్నారు. ఆ గోడల పరిసరాల దగ్గరకు వస్తున్నప్పుడే వేడి నీళ్లు పోయడానికి, వేడి నూనె పోయడానికి, వాళ్ళని హింసించడానికి అన్ని రకాలు సిద్ధపరచుకున్నారు. గోడ అవతల, గోడ యువతలేమో ఇజ్రాయేలీలు ఉన్నారు. వీళ్ళకి మార్గం లేదు, అడిగితేనేమో దారి ఇవ్వటల. అప్పుడు వీళ్ళంతా దేవుని వైపు చేతులెత్తి ప్రార్థించారు, ప్రభువా మాకు సహాయం చేయవాడు నీవే, మమ్మల్ని నీ సన్నిధిలో ప్రార్థన చేయమన్నావు కదా, ఏ అవసరం ఉన్నా మా భారం నీ మీద మోపమన్నావు కదా, ప్రార్థన చేస్తున్నా, మా భారం నీ మీద మోపుచున్నా, మాకు మార్గం లేదు, ఇక్కడ మాకు మార్గం సరళం లేదు, అంత ఆటంకంగా ఉంది, మమ్మల్ని ముందుకు పోనివ్వట్లేదు, మాకు సహాయం చేయమని చేతులెత్తి దేవుని ప్రార్థించారు, ఆరాధించారు, స్తుతించారు. అప్పుడు ప్రభు కొన్ని మార్గాలు వాళ్ళకి చూపించాడు, కొన్ని ఐడియాలు ఇచ్చాడు. 7 రోజులు ఒక్కొక్కసారి తిరిగి రమ్మన్నాడు. దేని చుట్టూ? గోడ చుట్టూ తిరిగి రండి, 7వ దినమున 7 సార్లు గట్టిగా స్తుతించండి, అప్పుడు కార్యం జరుగుతుంది అన్నాడు. వాళ్ళు ఆ విధంగా చేస్తారు. చేసినప్పుడు అద్భుతమైన కార్యం జరుగుతుంది. దేవుడు ఆ ఎరుకో గోడలన్నీ కూడా ఏం చేశాడు చెప్పండి? కుప్పకూల్చేశాడు. మనిషి చేతి సహాయం లేకుండా గోడలు కుప్పకూలిపోయి, చేతి సహాయం లేకుండా. ఇది ఎవరు సాధ్యమవుతుంది? మనుషులు అసలు పొలుగు లేదు, పార లేదు, ఏ వస్తువు తీసుకెళ్ళలేదు, గోడ దగ్గరికి కూడా వెళ్ళాలి. దేవుని స్తుతిస్తున్నారు గట్టిగా కేకలు వేసి దేవుని ప్రజలు. గోడ తనకు తానే పడిపోయింది. శత్రువులు ఆశ్చర్యపోయారు, అరే వీళ్ళ దేవుడు మామూలు దేవుడు కాదు. వాళ్ళు స్తుతిస్తుంటే గోడ పడిపోవడం ఏంటి? దేవుని బిడ్డరా, నీ జీవితాన్ని కొన్ని గోడలు అడ్డుగా ఉన్నట్లయితే, ఆటంకముగా అది ఉద్యోగం రాకుండానో, ప్రమోషనో, ట్రాన్స్ఫరో, లేదా కుటుంబాన్ని పోషించుకునే విషయంలో అనేక రకాలైన ఆటంకాలు అపవాది కల్పిస్తూనే ఉంటాడు. మరి అపవాది పని ఏంటంటే అందరికీ గోడలు కట్టడమే. వాడి వ్యవహారం ఏంటి చెప్పండి? అడ్డంగా ఏం కడుతుంటాడు? అపవాది గోడలు కట్టేవాడు. అయితే మనకు అడ్డంగా, మనకు ఆటంకంగా మన దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసి దేవుని స్తుతిస్తున్నప్పుడు దేవదూతల దేవుడు పంపి అడ్డుకున్న ప్రతి గోడను కుప్పగొలుస్తాడని నమ్మితే గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఆపర్చునిటీస్ లేవంటున్నావా? గాడ్ కెన్ క్రియేట్ ఆపర్చునిటీ ఫర్ యూ. ప్రైజ్ ది లార్డ్. స్తుతించినప్పుడు మార్గములు సరళమవుతాయి కనుక దేవుని స్తుతిస్తూ ఉంటే దేవుడు నీకు నూతన ఐడియాలు దయచేస్తాడు. 7 రోజుల్లో ఎన్నిసార్లు మీరు స్తుతిస్తారో చెక్ చేసుకోండి. చాలా మంది ఈరోజు మనుషులతో మాట్లాడడానికి, లబలబా మాట్లాడడానికి ఈ నోటిని వాడతారు. టెక్స్ట్ మెసేజ్ చేయడానికి సెల్ ఫోన్ వాడతారు. నోరు తెరిచి ఒక అరగంట సేపు దేవుని స్తుతించేవాడు లేడు. కనీసం 10 నిమిషాలు స్తుతించాలంటే విసిగిపోతున్నారు. మీకు మార్గాలు ఎలా సరళమవుతాయి? దేవుని స్తుతించినప్పుడు, స్తుతియాగం అర్పిస్తున్నప్పుడు నీ కొరకు మార్గంలో సిద్ధపరిచేటువంటి దేవదూతలకు దేవుడు ఆజ్ఞయిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభా నాకు ఆ విశ్వాసం ఉంది, నాకు మార్గం సరళమవుతుందని నేను నమ్ముచున్నాను ప్రభా, స్తుతించే మనసు నాకు దయచేయండి. దావీదు మహారాజయ్యుడు కూడా ఎంతో బిజీగా ఉన్నా అతను దినమునకు 7 మార్లు స్తుతిస్తే నేను కూడా నేను స్తుతించాలి ప్రభా అని కరములెత్తి గట్టిగా ప్రార్థన చేస్తూ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తుతియాగం అర్పించుట నాకు నేర్పు ప్రభా. స్తుతియాగం అర్పించువాడు నిన్ను మహిమపరుస్తున్నాడని సెలవిస్తుంది వాక్యం. అవునైనా నేను స్తుతియాగం అర్పించే వ్యక్తిగా ఉండాలి, నేను మహిమపరిచే వ్యక్తిగానే ఉండాలి. ఇదిగో నీవు నాకు రక్షణ కనపరిచినట్లు మార్గం సిద్ధపరచుకుంటున్నావు అన్నావు తండ్రి. స్తుతియాగం అర్పిస్తుండగా మాకు మార్గములు సిద్ధపరుస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అడ్డుగోడలు తొలగిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మార్గములు సరళమవును గాక, మీ చిత్తమే నెరవేర్చండి. ప్రార్థిస్తున్న ప్రతి కుమారుడు కుమార్తెను తాకండి. జీవితంలో చాలా ఆటంకాలు ఉన్నాయని, అభ్యంతరాలు ఉన్నాయని, ఈ అడ్డుగోడలు నాకు ఆటంకంగా ఉన్నాయి, నేను దాటి ముందుకు వెళ్ళలేకపోతున్నాను బాధపడుచున్న వారికి మార్గములు సరళమగును గాక, ద్వారములు తెరవబడును గాక. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యు.